ఈ లోకంలో ప్రతి మనిషి బ్రతుకుతున్నాడు. కానీ ఎలా బ్రతుకుతున్నాడు నిజంగా గ్రహించిన వారు చాలా తక్కువ. ఈ జీవితం ఇక్కడితోనే ముగిసిపోతుందా, లేక మరణం తర్వాత ఇంకేదైనా ఉందా? ప్రతి మనిషి తాను చేసిన పాపాల కొరకు సంజాయిషి చెప్పాలి. అయితే క్రీస్తును నమ్మిన వారికి ఈ తీర్పు ఉండదు. అప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ముందుకు వస్తుంది. క్రీస్తు వచ్చి పిలిచినప్పుడు నేను వెళ్ళగలనా? ఉన్నది మనకు ఒకే ఒక జీవితం సోదరా. నీవు విన్నది నిజమే, ఇది నమ్మవయ్యా. మరణించాక దేవుని తీర్పులో నిలబడాలి. క్రీస్తును నమ్మితే తీర్పు నీకు ఉండదయా. పాపములేని పరలోకం గొనిపోవడానికి లోక పాపం మోసుకుపోయే బలి పశువుగా పాకలో పశువులా పాకలో జన్మించాడు. శరీరధారి అయ్యాడు క్రీస్తు మన కొరకై. ఉన్నది మనకు ఒకే ఒక జీవితం సోదరా. నీవు విన్నది నిజమే, దీనిని నమ్మవయ్యా. మరణించాక దేవుని తీర్పులో నిలబడాలి. క్రీస్తును నమ్మితే తీర్పు నీకు ఉండదయా. మన పాప శిక్షను భరించి మరణించాడు. తాను సజీవుడై మూడో రోజున లేచాడు. మనకు నివాసాలు సిద్ధం చేస్తున్నాడు. ఆయన వచ్చి నమ్మినోళ్లను గొనిపోతాడు. ఉన్నది మనకు ఒకే ఒక జీవితం సోదరా. నీవు విన్నది నిజమే, దీనిని నమ్మవయ్యా. మరణించాక దేవుని తీర్పులో నిలబడాలి. క్రీస్తును నమ్మితే తీర్పు నీకు ఉండదయా. బాధలు వేదనలు లేని ఆనంద దేశానికి, చీకటి చింతలు రాత్రి లేని రాజ్యానికి. నీవును పోవాలంటే క్రీస్తు ఇచ్చే రక్షణను నీవును అంగీకరించి శుద్ధి నొందు సోదరా. ఉన్నది మనకు ఒకే ఒక జీవితం సోదరా. నీవు విన్నది నిజమే, దీనిని నమ్మవయ్యా. మరణించాక దేవుని తీర్పులో నిలబడాలి. క్రీస్తును నమ్మితే తీర్పు నీకు ఉండదయా. మరణించాక మరలా జన్మలు ఉండవు. ధరులుండే లోకం నశించిపోతుంది.
క్రొత్త లోకాన్ని నిర్మిస్తాడు మన దేవుడు. క్రీస్తు బిడ్డలుండే లోకమదియే సోదరా. ఉన్నది మనకు ఒక జీవితం సోదరా. నీవు విన్నది నిజమే, దీనిని నమ్మవయ్యా. మరణించాక దేవుని తీర్పులో నిలబడాలి. క్రీస్తును నమ్మితే తీర్పు నీకు ఉండదయా. మతాచారాలు మనలను పరముకు చేర్చవు. నామకార్థత ద్వారా నిత్య జీవాన్ని చేరలేము. సంపూర్ణంగా క్రీస్తుకు సమర్పించుకోవాలి. పరిశుద్ధతయే పరలోకానికి అర్హత సోదరా. ఉన్నది మనకు ఒక జీవితం సోదరా.